సీనియర్లందరూ ఎవరి దారిలో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. కొంతమంది మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం కొత్త కొత్త జోనర్లు ట్రై చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదురు కొడుతున్నారు. మరి ఈ మధ్య కాలంలో సోలో హీరోగా సినిమాలు చేస్తూ సైడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఫామ్ లో ఉన్న సీనియర్ హీరో ఎవరు? టాలీవుడ్ లో ఒకవైపు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోల సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో సీనియర్ హీరోల సినిమాలకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఆ సీనియర్ హీరోల లిస్ట్ లో 64 ఏళ్ల వెంకటేష్ కి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంది. వెంకటేష్ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యి హిట్లు కొట్టారు. అందుకే పెద్దగా ప్రయోగాలు చేయకుండా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తోనే ఎక్కువగా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు కూడా అదే రూట్ లో వెళుతున్నారు వెంకటేష్. చిరంజీవి, బాలయ్య, నాగార్జున వీళ్ళందరూ మాస్ ఎలిమెంట్స్ మీద, కమర్షియల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటే వెంకటేష్ మాత్రం ఎంటర్టైన్మెంట్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ లైన్ దాటి ఎప్పుడైనా బయటకెళ్లినా సైంధవ్ లాంటి డిజాస్టర్లు ఎదుర్కొని మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన ఎంటర్టైన్మెంట్ ట్రాక్ లోకే వచ్చేస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. వాటిలో సోలో హీరోగా ఆదర్శ కుటుంబం, AK-47 అనే క్రేజీ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ వేరే డైరెక్టర్ అయితే ఈ సినిమా గురించి అప్డేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకునే వాళ్లేమో కానీ ఈ సినిమా వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన డైలాగ్స్ ఇప్పటికే సూపర్ హిట్లే. అందుకే త్రివిక్రమ్, వెంకటేష్ చేస్తున్న ఆదర్శ కుటుంబం మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదర్శ కుటుంబం మొదలు పెట్టక ముందే చిరంజీవితో మనశంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు వెంకటేష్. చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న మనశంకర వరప్రసాద్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు వెంకటేష్. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి, వెంకీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు, పాటల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వరుసగా రొటీన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న వెంకటేష్ కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది దృశ్యం సిరీస్ లో వచ్చిన 2 సినిమాలు వెంకటేష్ లోని ఇంటెన్స్ యాంగిల్ చూపించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. త్వరలోనే ఈ సిరీస్ లో 3rd పార్ట్ కూడా స్టార్ట్ అవబోతోందని తెలుస్తోంది. ఇలా ఒకవైపు సోలో, మల్టీ స్టారర్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూనే మరోవైపు దృశ్యం 3 లాంటి పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు వెంకటేష్.